బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశమవుతున్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన కూడా బ్యాంకర్లతో చర్చించబోతున్నారు సీఎం. ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆయన ఎస్ఎల్బీసీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లతో విస్తృత సమావేశం ప్రారంభించారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి ఛాంబర్లో అంటే ఆయన కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ఏదైతే ముఖ్యంగా వ్యవసాయ అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రుణాలు, అలాగే గత ప్రభుత్వం తీసుకున్న హౌసింగ్కు సంబంధించి అంటే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి వివరాలు, అలాగే రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలకి, అలాగే సంక్షేమ కార్యక్రమాలకి, అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి సబ్సిడీ రుణాలు ఇవ్వమంటే 2014 నుంచి 19 వరకు ఇచ్చిన సబ్సిడీ రుణాలు చాలా ఇచ్చారు. సో అటువంటి సబ్సిడీ రుణాలనే మళ్ళీ ఇవ్వడానికి గల స్థితిగతులు అంటే ఇవ్వడానికి సాధ్యమా, సాధ్యం కాదా, దానికి సంబంధించి బ్యాంకర్లు ఏ రకంగా ముందుకు వస్తున్నాయి, దీనికి సంబంధించి అలాగే ముఖ్యంగా రానున్న వ్యవసాయ సీజన్ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు రుణాలకు సంబంధించి అలాగే కౌలు రైతుల రుణాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కొద్దిసేపు క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్, అలాగే రెవెన్యూ మినిస్టర్, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఎస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలకమైన అంశాలకు సంబంధించి బ్యాంకర్లకి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యంగా రైతులకు సంబంధించి అలాగే సామాన్య మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ పూర్తి స్థాయిలో బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలి. దీనికి సంబంధించిన విధి విధానాలని త్వరలోనే ఖరారు చేస్తాం. దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వానికి మీరు చేతునిచ్చే విధంగా ఉండాలి. అవసరమైతే ఏదైతే మీ బ్యాంకులకు సంబంధించిన సీఈఓలతో తానే స్వయంగా మాట్లాడతాను, అవసరమైతే వెళ్ళి కలవటమా లేకపోతే వారిని ఇక్కడికి పిలిపించడమా చేస్తాను. రైతులకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కానీ రుణాల విషయంలో ఏమాత్రం కూడా జాప్యం చేయవద్దు, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి కూడా చంద్రబాబు వీరికైతే దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.